హలో ఫ్రెండ్స్, ఈరోజు పచ్చి చేపల కూర ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఉప్పు గల్లు ఉప్పు వేసేసుకొని నిమ్మరసం వేసేసుకొని బాగా శుభ్రం కడగనిచ్చి కొంచెంసేపు ఒక 2 నిమిషాలు ఉండిచ్చి కడిగేసుకోవాలి. కడిగేసిన తర్వాత గిన్నె తీసుకొని గిన్నెలో వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా నూనె వేసేసి శుభ్రంగా కడిగి అవన్నీ బాగా శుభ్రంగా కలిపేసి ఒక గిన్నెలోనే వేసి పెట్టేసుకోవాలి. ఈలోగా టమాటాలు, పచ్చిమిరకాయలు, చింతపండు, తెల్లగడ్డ, అల్లం, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, పట్ట అన్నీ వేసి రెడీ పెట్టుకొని ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లము అన్నీ కోసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా కోసి పెట్టుకొని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. పచ్చిమిరకాయలు కోసి పక్కన పెట్టుకొని 2 టమాటాలు కోసి మిక్సీ జార్లో వేసుకోవాలి. పేస్ట్ కొట్టుకొని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనము ధనియాలు, మెంతులు, ఆవాలు, మిరియాలు, జీలకర్ర అన్నీ వేసినాం కదా, అవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా అన్నం ఉడికిపోవచ్చింది. ఈ మధ్యలో ఫ్రై చూసుకుంటూ ఉండాలి, మాడనేయకుండా. ఎగిపోయినాయి. ఒక ప్లేట్ తీసేసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి. ఈలోగా మనము అన్నీ కోసి పెట్టేసుకున్నాం కదా, ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని మనము మసాలా పెట్టేసినాం కదా, చేపలు వేసేసి నూనెలో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోగా మనము మధ్యలో అవి తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. లైట్గా వేగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనము అన్నము అయిపోవచ్చింది, పిండేసి కలిపేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయి చేపలు. గిన్నెలో తీసేసుకొని ఒక గిన్నెలోకి మనము నూనె, అది చేపలు కాంచిన నూనె ఉంటుంది కదా, ఆ నూనె వడగట్టేసుకొని కొద్దిగా ఆవాలు, ఎర్రగడ్డలు అన్నీ వేసుకున్న తర్వాత మనం పేస్ట్ కొట్టినాము టమాటాలు అవన్నీ, ఆ పేస్ట్ వేసి బాగా వేపుకోవాలి. మధ్యలో పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత బాగా కలబెట్టుకుంటా మాడనేయకుండా మధ్యలో చూసుకోవాలి. బాగా వేగిపోయినాయి. మనము పొడి వేసేసుకున్నాము. ఈలోగా ధనియాల పొడి, పసుపు, కారము మనకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. మేము బాగా తింటాం కారము, అందుకని నేను 3 స్పూన్లు వేసినాను 1.5 కేజీ చేపలకు. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పచ్చిమిరకాయలు, ఒక టమాటా కోసి వేసేసుకోవాలి. వేసేసిన తర్వాత కొద్దిగా చింతపండు పెట్టుకున్నాం కదా, నానబెట్టేసుకొని చింతపండు నీళ్ళు పోసేసుకున్న తర్వాత కొత్తిమీర వేసి బాగా తెల్లబెట్టేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత చూసినాము, బాగానే మరిగింది. ఈలోగా మనము పొడి కొట్టి నీళ్ళు పోసేసుకొని పొడి కొట్టినాం కదా, ఆ పొడి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని అయిపోయినాయి. ఒక 5 నిమిషాలు మరగనిచ్చి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత అయిపోవచ్చింది. ఈలోగా మనం ఫ్రై చేసిన చేపలన్నీ ఆ పులుసులో వేసేసి ఒక 5 నిమిషాలు అట్టా ఉడకనేయాలి. మూత పెట్టుకొని ఉడికినాయి. కొత్తిమీర వేసేసిన లాస్ట్ అయిపోవచ్చింది. కొత్తిమీర వేసి పెట్టేసి 1 నిమిషం ఉండిచ్చేసి దించేసుకోవాలి. మనము మధ్యలో గెంతి పెట్టిన వాళ్ళకి చెదిరిపోతాయి కాబట్టి నేను దబరా ప్లేట్ పెట్టుకొని సంగడి పెట్టేసుకొని దాంట్లో కూర వేసేసుకొని తిన్నారనుకో సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చిందైతే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది, చూడండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.